చెరువు ఇప్పుడు మూసీలో కడుతున్న అపార్ట్మెంట్లు ముట్టడట, 20 ఏళ్ల కింద కడుతున్నాయి మాత్రం కూలగొడతాడట. ఈ ఏమనాలి నేను, నాకు అర్థం కాక అడుగుతా. అగో వెంకట స్వామి వివేక్ ఇంకో మంత్రి వివేక్ వెంకటస్వామి గారి ఇల్లు కూడా ఇల్లనే ఉంది చెర్ల. కేవీపీ రామచంద్రరావు ఇల్లు గిల్లనే ఉంది. అన్ని చెర్లనే ఉన్నాయి. వీళ్ళెవ్వరు కూడా పేదవాళ్ళు కాదు, మధ్యతరగతి ప్రజలు కాదు, అందరూ ప్రముఖ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. కానీ వాళ్ళ ఇల్లు మాత్రం ఏ అధికారి ముట్టడు, వాళ్ళకి ఏ బఫర్ జోన్ ఉండదు, ఏ FTL వర్తించదు, ఏ సహజ న్యాయ సూత్రాలు వీళ్లకు మాత్రం వర్తించవు. అవి రమ్య గారి ఇల్లు పోతుంది, లేకపోతే మా నారాయణ స్వామి ఉన్న హనుమాన్ నగర్ ఎత్తవతల వారిస్తా అంటాడు, హిమాయత్ సాగర్లో మీరు కట్టుకున్న ఇళ్ళని బేకారంటాడు. కానీ హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో ఉన్న పట్నం మహేందర్ మాత్రం మంచిగా ఉండాలి, హిమాయత్ సాగర్లో చెరువును పూడ్చి కట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం నిక్షేపంలాగా ఉండాలి. ఇదేనా న్యాయం? ఇదేనా పద్ధతి? మీరు చేసే ప్రాజెక్ట్ ఇది? అసలు మీకు నీతి అంటూ ఉందా ముఖ్యమంత్రి గారికి? అందుకే నేను అనేది, మీరు మసిబూసి మారేడుకాయ చేసి ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. చూడండి, ఆ రోజు మేము చేసింది మొత్తం చెత్త అంతా సాఫ్ చేసినాం. సాఫ్ చేసి తర్వాత ఏం చేసినాం అంటే, చూడండి, మూసీలో క్లీనప్ చేసి ఎక్కడికక్కడ వాక్వేస్ నిర్మాణం చేసి కింద లైటింగ్ పెట్టి, పక్కది మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత చేసింది లైటింగ్ పెట్టి నీట్గా దీన్ని అట్లా మార్చినాం. వీటికి ఎక్కడ ఒక్క కుంప కూడా మేము కూలగొట్టలేదే, దీనికి ప్రచారం చేసుకోలేదు. ఇన్నిలాగా 5 స్టార్ హోటళ్ళల్లో బిల్డప్ ఇచ్చి ప్రజెంటేషన్లు ఇచ్చి వేల కోట్ల రూపాయలు భూములు గుంజుకుంటా, రియల్ ఎస్టేట్ చేస్తా అని బిల్డప్ ఇవ్వలేదే. ఆ రోజుకి చేసిన డిజైన్లు ఎక్కడైతే కాన్ఫ్లుయెన్స్ పాయింట్ ఉందో అక్కడ మేము మా ప్రభుత్వంలో మీరు గమనించండి, ఎక్కడ కూడా ఒక నిర్మాణం, ఒక సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్ ప్రతిపాదించలేదు. చూడండి, మీకు ఒక విషయం చూపెడతాను. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి డిజైన్లో మీరు చూడండి, ఎక్కడైనా సరే ఏమైనా పార్కులు ఎక్కడైనా జాగు ఉంటే అది కూడా వేరే వాళ్ళ ఆస్తులు గుంజుకోకుండా ప్రభుత్వ జాగాలు ఉంటే అందులో పార్కులు పిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదంగా ఉండేదానికి ఇట్లా తయారు చేసాం తప్ప, కాచిగూడ స్టేషన్ దగ్గర కూడా ఎట్లా చేయాలి మరి ఆ తీరం వెంబడ ఇట్లా ఆలోచించాం తప్ప ఎక్కడ కూడా ప్రజల ఆస్తులు లాక్కోవాలి, ప్రజల కొంపలు కూలగొట్టాలి అని ఆలోచన చేయలేదు. దాంతోపాటు ఇవన్నీ ఇంటర్నేషనల్ డిజైన్స్ ఆ రోజు చేయించిన మీరు గమనించండి జాగ్రత్తగా. చుట్టుపక్కల ఎక్కడ కూడా వేటిని కూడా డిస్టర్బ్ చేయలేదు మేము. మీరు జాగ్రత్తగా చూడండి డిజైన్స్లో, చుట్టుపక్కల వేటిని డిజైన్ డిస్టర్బ్ చేయకుండా అవసరమైతే ఆ బ్రిడ్జ్లలో కూడా కొత్త కొత్త ఎలిమెంట్స్ తీసుకొచ్చి వాటిల్లోనే పార్కులు ఆ బ్రిడ్జ్ల మీదనే ఏర్పాటు చేసి కింద మూసి నీట్గా పోయేటట్టు చుట్టుపక్కల గ్రీనరీ మాత్రం పెట్టి ప్రజల ఆస్తులు మాత్రం ఛిద్రం కాకుండా చూడమని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్తే అట్లే డిజైన్ చేసినాం తప్ప, పేదల కడుపు కొట్టి వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ ఆస్తులు వాళ్ళ కొంపలు గుల్చేసి వాళ్ళను గోసబెట్టితే ఏం లాభం అని చెప్పి మా నాయకుడు చెప్తే అది హైకోర్టు ముంగట డిజైన్, సాలార్జింగ్ మ్యూజియం ముంగట. అంటే ఈ రకంగా ఆ రోజు డిజైన్లు ఇవన్నీ ప్రభుత్వంలో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన డిజైన్లు ఏది కొత్తది కాదు, నాది కాదు, నా సొంతది కాదు. ప్రభుత్వంలో ఆనాడు మున్సిపల్ మంత్రిగా మేము గీయించిన డిజైన్లు ప్రభుత్వ పైసలతోనే, నా పైసలతో కాదు, ప్రజల పైసలతోనే గీయించిన డిజైన్లు ఇవన్నీ పక్కకు వారేసింది. ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారికి చుట్టుపక్కల మీరు చూడండి, మొదటి ఫేజ్లోనే 22-23 కిలోమీటర్ల ఫేజ్లోనే ముఖ్యమంత్రి గారి కన్ను 3300 ఎకరాల మీద పడ్డది. ఒక్కొక్క ఎకరం ఎంత ఉంటుంది విలువ ఇవాళ హైదరాబాద్లో? ఇంతకుముందు ఆ చెల్లె కరెక్ట్గా చెప్పింది, ఏమన్నది, అన్న మాది ఇక్కడ 0 వాల్యూ అంట, పక్కన కోకాపేటలోనేమో 150 కోట్లకు 100 కోట్లకు అమ్ముతారంట, మాది 0 వాల్యూ ఎట్లయితుంది అన్న, మాకి ఈడికి ఆడికి 2 కిలోమీటర్లు లేదు అని అడిగింది ఆ చెల్లె. అంటే ఎంత? 3300 ఎకరాలు అంటే ఒక్కొక్క ఎకరానికి యావరేజ్గా 50 కోట్లు వేసుకున్నప్పుడు, కోకాపేట కాదు కాబట్టి 50 కోట్లు, 100 కోట్లు కాబట్టి 50 కోట్లు సగం వేసుకుందాం అంటే ఎంత అవుతుంది? 1,50,000 కోట్లు. ఎవడు అబ్బ సొమ్మిది? ఇదేనా మరి ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని? అందుకే ఇవాళ ప్రజల మధ్య నుంచి అడుగుతున్నాం ప్రశ్నలు. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి. ఈ డిజైన్లన్నీ ఎక్కడ మాయమైనాయి? మరి ప్రభుత్వంలో లేవా? కొత్తగా ఇచ్చిండంటే ఎవరికో అంతర్జాతీయంగా పాకిస్తాన్ కంపెనీ ఒక దాన్ని నిషేధిస్తే ఆ కంపెనీకి ఇచ్చిండంట 160 కోట్లు. ఏది? డిజైన్లకే. మరి డిజైన్కే 160 కోట్లు అంటే, డిజైన్ చేసేటోడే 160 కోట్లు మింగిండంటే ఇక ముఖ్యమంత్రి గారి కథ ఏందో మీరు ఆలోచన చేయండి, ప్రభుత్వం కథ ఏందో మీరు ఆలోచన చేయండి, వాళ్ళ ఆలోచన ఏందో మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ ఆ రోజు గీయించిన డిజైన్లు. ఇదేది నా కవిత్వం కాదు, నా ఒక్క పైసలు లేదు ఇందులో, నా వ్యక్తిగత పైసలు లేవు, ప్రజల పైసలతోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు మూసీ మీద ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలతో డిజైన్లు ఆహ్వానించి ఈ రకంగా చేశాం తప్ప ఎక్కడ కూడా మేము ప్రజల ఆస్తులు ధ్వంసం చేయాలని ఆలోచన చేయలేదు. కొత్వాల్ కూడా పార్కు కట్టినా, గండిపేట దగ్గర పార్కు కట్టినా, ఈ అంతర్జాతీయ డిజైన్లు చేసినా, ఒక సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టినా మేము ఒక్క ఇల్లు కూల్చలేదు.
అట్లాగే ఇవన్నీ డిజైన్లు. దీన్ని ఇందాక నేను చెప్పిన కదా, అది కొండపోచమ్మ సాగర పైన కనబడేది 618 మీటర్ల మీద ఉంటుంది. అది ఆడికెళ్ళి 27 కిలోమీటర్లు మనం రావల్కోల్ చెరువు దగ్గర తీసుకొచ్చి ఆ చెరువులో కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు పోస్తే మళ్ళీ ముత్తంగి జంక్షన్ నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చి మనకి ఉస్మాన్ సాగర్ కరెక్ట్గా 545 మీటర్ల మీద ఉంటుంది. హిమాయత్ సాగర్ ఇంకా కొద్దిగా కిందికి, ఇప్పుడు మనం ఉన్న ప్లేసు 537 మీటర్ల మీద ఉంటుంది. అంటే ఆడికెళ్ళి ఇడికి మనం గ్రావిటీ ద్వారా 1100 కోట్ల రూపాయలతో మాత్రమే నీళ్లు తెచ్చే విధంగా మే 2023లోనే క్యాబినెట్ ఆమోదం చెప్పింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో తెలుసా, ఈ ప్రాజెక్ట్ని మేము 1100 కోట్లతో అనుమతిస్తే కేసీఆర్ గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు దాన్ని పెంచేసి 10,000 కోట్లు చేసిండు. ఎక్కడ 1100 కోట్లు, ఎక్కడ 10,000 కోట్లు? మరి మిగతా 9,000 కోట్లు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? ఆలోచించండి. మరి ఆ రోజు మాకిచ్చింది ప్రతిపాదన మాది కాదు కదా, నాకో కేసీఆర్ గారికో మాకు తెలియదు కదా లెక్కలు. అధికారులను అడిగినాం, ఎన్నైతే పైసలు అంటే 1100 కోట్లలో అయిపోతుంది సార్, ఆడికెళ్ళిడికి నీళ్లు తేవచ్చు, ఒక కొండపోచమ్మకెళ్ళి గిట్ల తేవచ్చు, గిది 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 కథ అని మాకు చూపెట్టినారు. అదే అధికారులు కదా మళ్ళా. మరి రేవంత్ రెడ్డి గారు రాగానే సడన్గా 10 రెట్లు ఎట్లా పెరుగుతుంది? అంటే దీని వెనక ఏందన్నట్టు అర్థమైంది, పరమార్థమైంది దీని వెనకాల దోపిడీ తప్ప. నేను అందుకే అంటున్నాం, మేము మూసీ సుందరీకరణకు కానీ మూసీ పునరుజ్జీవానికి కానీ మేము వ్యతిరేకం కాదు, కానీ భూముల ఆక్రమణకు పేదల సంపద కొల్లగొట్టడానికి మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకం. 1100 కోట్లతో అయిపోయేదానికి నువ్వు 10,000 కోట్లతో నేను చేస్తా అంటే మేము ఆ సవాల్ చేయకపోతే మరి మేము ఎందుకున్నాం ఇక ప్రతిపక్షంలో ప్రజల తరఫున? అందుకే మీకు అర్థం కావాలనే ఇదంతా చూపెడుతున్నా నేను. అట్లే ఇగో ఇది మీకు ఐడియా ఉండాలని చెప్తా ఉన్నా. ఇది మూసీ ప్రవహించే పద్ధతి. మీరు పైనుంచి హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగరు, దాని నుంచి కింద అక్కడ ఔటర్ రింగ్ రోడ్లో గట్కేసర్ దాకా మొత్తం మనం ఎట్లా జాలువారుతూ పోతుందో మూసి మీకు కనబడుతుంది. అందుకే ఏం చేసినాము, చెక్ డ్యామ్లు మొత్తం 15 చెక్ డ్యామ్లు కట్టి ఈ 55-57 కిలోమీటర్ల పరిధిలో మనం ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ ఉంచినట్టయితే ప్రజలు పిల్లలు వచ్చినా ఆడుకున్నా చేసినా ఆ చుట్టుపక్కల ప్రజలకు కానీ హైదరాబాద్ ప్రజలకు కానీ ఆహ్లాదంగా ఉండేదానికి ఈ రకంగా చెక్ డ్యామ్లు కూడా గ్రేడియంట్ బట్టి డిజైన్ చేయడం జరిగింది. ఇది మనం కట్టిన ఎస్టీపీలు. నేను చెప్పిన ఏమి సినిమా స్టోరీలు కాదు, ఇవి మనం కట్టి నిర్మాణం పూర్తి చేసి ఈ ప్రభుత్వానికి అప్పచెప్పిన ఎస్టీపీలు. ఇవి మొత్తం 31 ఎస్టీపీలు. కోకాపేటలో ఒకటి కట్టినాం, ఇక్కడ పక్కనే ఉంటుంది, కావాలంటే మీరు పోయి చూడొచ్చు. నేను సబితక్కనే గతంలో ఇనాగరేట్ కూడా చేసినాం. 31 ఎస్టీపీలు. అంటే మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి, ఇక్కడ కేసీఆర్ గారి విజన్ ఎంత గొప్పది అంటే భారతదేశంలోనే ఏ నగరం కూడా ఇవాళ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తలేదు. ఈ 31 పూర్తయితే హైదరాబాద్ అనేది నెంబర్ 1 నగరం అవుతుంది మొత్తం సివరేజ్ ట్రీట్మెంట్ చేసే ఒక్క నగరం. అది కేసీఆర్ గారి విజన్. అంటే మూసీలోకి ఒక్క చుక్క నీళ్లు కూడా మురికి నీరు రావద్దు, శుద్ధి చేసిన నీరే రావాలి. తద్వారా కింద ఇందాక సోదరులు చెప్పినారు, నల్గొండ పోవాలి, మనం ఎక్కడికి పోయే అవసరం లేదు. నల్గొండ ప్రజలకు కూడా మనం ఆల్రెడీ మంచినీళ్ళు ఇవ్వాలి, వారికి కూడా శుద్ధి చేసిన నీళ్ళే కిందికి పోవాలని చెప్పి 31 ఎస్టీపీల నిర్మాణం కూడా కేసీఆర్ గారే పూర్తి చేశారు. కాదు ఈ 31 ఎస్టీపీలు మనకు జిహెచ్ఎంసీ పరిధిలో వస్తాయి. ఇంకొక 31 ఎస్టీపీలకు కూడా మనమే ప్రతిపాదన పెట్టాం, రేవంత్ రెడ్డి గారు పెట్టలేదు. అమృత్ 2 స్కీమ్ కింద నేనే మున్సిపల్ మంత్రిగా అన్నాడు పోయి మీకు చూపెడతా, అది కూడా ఒక్క నిమిషం. మొత్తం 31 ఎస్టీపీలు, కెపాసిటీ 1260. చూడొచ్చు, వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నప్పుడు మేము దగ్గరుండి పర్యవేక్షించి, ఇది ఫతేనగర్ కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో కట్టిన ఎస్టీపీ, దగ్గరుండి పర్యవేక్షించి వాటిని పూర్తి చేయడం జరిగింది. ఇగో కోకాపేటలో మా ఉప్పల్ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, ఉప్పల్లో, నల్లగండ్లలో, ముల్లకత్వాలో, పాలపిట్ట పార్క్ దగ్గర, అట్లాగే పెద్ద చెరువు, ఫతేనగర్, కోకాపేట.